వీర సైనికుల ఆత్మశాంతి చేకూరాలని స్మరిస్తూ దేవాలయంలో అన్నదానం. వీరశైవ సమాజం సభ్యులు బీదర్ రాజశేఖర్ సహకారంతో తాండూరు పట్టణంలోని శ్రీ బాబ్గి భద్రేశ్వర దేవాలయ అన్నదాన సత్రంలో శనివారం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని వీరశైవ సమాజం సభ్యులు బీదర్ రాజశేఖర్ దాత సహకారంతో వితరణ చేశారు. ఈ సందర్భంగా సమాజం పెద్దలు మాట్లాడుతూ బాబిగి భద్రేశ్వర దేవాలయం అన్నదాన కార్యక్రమంలో మా సభ్యులు రాజశేఖర్ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన వీర సైనికుల ఆత్మశాంతి చేకూరాలని వారిని స్మరిస్తూ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందుకు దాతగా సహకరించిన రాజశేఖర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాజం ప్రధాన కార్యదర్శి లింగదలి రవికుమార్, సభ్యులు వాలి శ్రవణ్, గాజురు శాంతకుమార్, నిర్ని చంద్రశేఖర్, శెట్టి భాస్కర్, భద్రన్న, అబ్లం, సంపత్ కుమార్, గంగా శ్రవణ్, కిరణ్ కుమార్ మరియు సమాజం పెద్దలు, యువదల్ అధ్యక్షులు శశాంక్ తదితరులు పాల్గొన్నారు. కిరణ్ చైర్మన్ సాబ్ వచ్చినా మా చైర్మన్ సాబ్ వచ్చినా రమ్మ చెప్పమా మీరు రమ్మలో 2 నిమిషాలు దగ్గర కావాలబ్బా శ్రీకాంత్ పటేల్ అంత కదా మామ కల్లా భాగ్యవర్గ అంటున్నాడు మనకు చెప్పిన కళాం కూడా రాలేదంటే పడి కళాం రాలేదు भाषण का पता मिलते वहाँ पता मिलते भाषा में भाषा मिले किधर है भाषा बोले अन्ना पड़े ना नाम वगैरह పహల్గాంలో ఉగ్రదాడి జరిగిందో దాంట్లో ఆసులు బాసినటువంటి పర్యాటకులకు దాని తర్వాత జరిగిన పరిణామాల లోపల పాకిస్తాన్పై ఉగ్రదాడి ఎవరైతే చేసారో వాళ్ళపైన భారత ఆర్మీ ఏమైతే ఆపరేషన్ సింధూర్ ప్రోగ్రామ్ అటాక్ చేయడం జరిగిందో దాంట్లో కూడా మన వీర జవాన్లు ఆశీలు భాషించడం జరిగింది. అయితే వారి పవిత్ర ఆత్మశాంతి గురించి
ఈరోజు మా వీరసేవ యువదల్ సమాజము వీరసేవ యువదల్ అందరి తరఫున వారికి సంతాప సూచకంగా ఈరోజు ఒక్క నిమిషం మౌనం పాటించిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడడం జరుగుతుంది. ఉగ్రదాడి ఏదైతుందో అది మత ప్రాతిపదికన ఉగ్రదాడి చేయడం జరిగింది. దానిపైన మన ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే పేరున ఉగ్రదాడికి ప్రతిచర్య చేసుకోవడం జరిగింది. ఆ ప్రతిచర్యలో భాగంగా ఎంతోమంది అమరవీరులు అసలు బాశారు. వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఒక నిమిషం మౌనం పాటించిన తర్వాత మన వీర రాజశేఖర్ గారు ఈ పేదలకు వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని చెప్పి అమరవీరులందరికీ నేను వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుడు వీరసేవ యువదల ఆధ్వర్యంలో గత సంవత్సరంగా అన్నదానం దాసోహం నిర్వహణ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగానే దాసోహం నిర్మాణం చేపట్టిన తర్వాత వీరసేవ సమాజం వీరసేవ యువదల్ అయినటువంటి సివిల్ కాంట్రాక్టర్ గారు అయినటువంటి బీదర్ రాజశేఖర్ గారు వారు ఏదైతే మొన్న ఉగ్రదాడి జరిగిన దాని లోపల ఆసులు బాసినటువంటి వీర సైనికులు మరియు పర్యాటకుల పవిత్రమైన ఆత్మశాంతి గురించి వారి తరఫున పేదలకు అన్నదానం చేయాలని చెప్పి ఉద్దేశంతో వారు ముందుకు వచ్చి యువతలు వారితో మాట్లాడి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏదైతే పహల్గాం దాడి లోపల ఉగ్రదాడి లోపల వీరమరణం పొందినటువంటి జవాన్లు ఎవరైతే ఉన్నారో వారు మరియు పర్యాటకులు వారందరికీ సంతాప సూచకంగా వారు ఒక దీక్ష చేయాలని చెప్పి ఉద్దేశంతో నిన్న కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోపల అల్పారం కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ దేవస్థానం తరఫున యువతల తరఫున పేద ప్రజలకందరూ కూడా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఎన్ని వారికి సంబంధించి వారి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించడం కూడా జరిగింది. అయితే భవిష్యత్ లోపల ఈ ఆర్మీకి మేమున్న మా వంతు సహకారం మాది ఉంటుంది, వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందుకు మా వీరసేవ సమాజం యువతలు మరియు దేవస్థాన కమిటీ తరఫున వీర రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్ లోపల మా యువజన సంఘం కానీ సమాజం కానీ మేమున్నామంటూ వారికి ఆర్మీకి వారు సరిహద్దు లోపల మన గురించి ఎంత రక్షణ గురించి వాళ్ళు ఎంత పాటుపడుతున్నారో మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మన వంతు సహకారంగా వాళ్ళకి మేమున్నామనే ధైర్యం ఇస్తే చాలు, వారు ఎంతవరకైనా చొచ్చుకుపోతారని చెప్పి ఆ రోజు ఎవరైతే వీరమరణం పొందిరో ఆ ఆర్మీ సైనికులు పర్యాటకులు వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనోధైర్యాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తాను. ఎందుకనగా మన భారతదేశంలో పర్యాటక కేంద్రంలో పాకిస్తాన్ ఉగ్రవాదులైనటువంటి వారు దాడి చేసి 24 మందిని చంపడం జరిగింది. కానీ దీని వల్ల భారతదేశం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి యొక్క సింధు ఆపరేషన్ పేరుతో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సైనికుల టవర్లపై దాడి చేయడం జరిగింది. ఆ దాడి యొక్క పహల్గాం నిరసనగా అక్కడ దాడి చేయడం జరిగింది. మరి అలాగే మన సైనికులైనటువంటి యుద్ధంలో వీరమరణం పొందినటువంటి సైనికులకు మరియు ఈ పహల్గాంలో కూడా పర్యాటకులకు అందరికీ కూడా మనశ్శాంతి కూడా కలగాలని ఈరోజు ఇతర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదానాన్ని స్వీకరించి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి వెంబడి మేమున్నామని, సైనికుల వెంబడి మేమున్నామని, మేము కూడా భారత పౌరులు, మేము కూడా మీ వెంటే ఉంటామని, వారు లేనిదే మనం బతకలేము, సైనికులు లేనిదే ఈ దేశంలో మనం కరెక్ట్ నిద్రపోలేము, రాత్రిపూట ఆర్మీ ఉన్నందుకే మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం భారతదేశంలో. కాబట్టి వాళ్ళకి ఎల్లవేళలా మనం సపోర్ట్ చేయాలని కోరుతూ